అలాగే తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందంటారు? తులారాశి వారికి 6 గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయి. జన్మచంద్రుడు, భాగ్య గురువు, షష్ఠోపజయగతులైన సూర్య, కుజ, శనులు, లాభకేతువు. శ్రేష్టమైన కాలం కొనసాగుతుంది. మొదలుపెట్టిన పనులు త్వరగా విజయాన్నిస్తాయి. మీ ఆలోచనలు బంగారు భవిష్యత్తును ప్రసాదిస్తాయి. ఉద్యోగంలో మేలు జరుగుతుంది. ఉద్యోగంలో అంచెలంచెలుగా అభివృద్ధిని సాధించడానికి కాలం అన్ని విధాలా ఉపయోగపడుతుంది. దృఢ సంకల్పంతో పనిచేయడం ద్వారా లక్ష్యం నెరవేరుతుంది. మీరు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారో అందులో సఫలీకృతులవుతారు. ఆశయాలు నెరవేరుతాయి. ధైర్యంగా మంచి మార్గంలో అవసరమైన కృషి చేసి విజయాలను సొంతం చేసుకోండి. ఇదే విధంగా వ్యాపారంలో కూడా లోతుగా ఆలోచించి పనిచేయడం ద్వారా మంచి జరుగుతుంది. వ్యాపారంలో మిత్రుల సూచనలు అవసరమవుతాయి. కుటుంబ సభ్యులతో చెప్పి చేసే పనులు నష్టాన్ని ఇవ్వవు. పెట్టుబడుల విషయంలో 1-2 సార్లు లోతుగా ఆలోచించాలి. ఆర్థికపరమైన జాగ్రత్తలు అవసరం. ధనాన్ని జాగ్రత్తగా సద్వినియోగం చేసుకోవాలి. మొహమాటం వల్ల ఇబ్బంది ఎదురు కాకుండా చూసుకోవాలి. వారం మధ్య భాగంలో శుభం జరుగుతుంది. ఈ రాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుందంటారు గురువుగారు? తులారాశి వారు తప్పనిసరిగా లక్ష్మీ స్తోత్రాన్ని చదువుకోవటం ఉత్తమం. ఇక ఈ రాశి వారు ఏ ఆలయాన్ని సందర్శించాలి? లక్ష్మీ దర్శనం అదృష్టాన్ని పెంచుతుంది. ఈ వారం ఏవేవి దానం చేస్తే బాగుంటుందంటారు? దానాలతో పని లేదు.